గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం, ధ్వజ అవరోహణ ఘట్టాలు. తిరునగర వీధులలో ఆది దంపతుల రావణ వాహన సేవ. తిరుమల శ్రీవారి తరపున శివపార్వతులకు పట్టు వస్త్రాల సమర్పణ. లాంఛనంగా అందజేసిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. ప్రియ హనుమంత వాహన సేవలో రామయ్య తండ్రి అనుగ్రహం. తిరుపతి కోదండ రామాలయంలో సీతారాములకు సహస్ర కలశాభిషేకం. జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పెద్ద శేష వాహన సేవలో దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వరుని దర్శనం. వీరులలో హరిదేవేరి పరిమళ భరిత సోయగం. చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారికి పుష్పయాగం. తిరుపతి నగరంలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాలలో చివరి రోజైన మంగళవారం ఉదయం త్రిశూల స్నానం, సాయంత్రం ధ్వజ అవరోహణ ఘట్టాలను శైవాగమోక్తంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతి కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజైన మంగళవారం ఉదయం ఆలయంలోని ఊంజల్ మండపం నుండి శ్రీ చంద్రశేఖర స్వామి, శ్రీ మనోన్మణి అమ్మవారు త్రిశూలాన్ని ఆలయ అధికారులు, అర్చకులు ఊరేగింపుగా తీసుకుని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ముఖమండపంలో వేంచేపు చేశారు. అనంతరం త్రిశూలాన్ని తీసుకుని కపిలతీర్థం పుష్కరంలో అర్చకులు త్రిశూల స్నానాన్ని ఆగముక్తంగా నిర్వహించారు. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. హాలాహలమే పాల సంద్రము జన్మించిన ఆ క్షణము శివ ఓం నమ శివాయ. పానము చేసి హాలాహలము లోకముగా చెను శివుడు హర ఓం నమ శివాయ. నాదం నమ శివాయ, గానం నమ శివాయ, తాళం నమ శివాయ, భావం నమ శివాయ. అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి ఓడే శివ ఓం నమ శివాయ. ముల్లోకములు శంకరుడేయని శివశక్తిని కొనియాడే హర ఓం నమ శివాయ. ప్రణవం నమ శివాయ, స్మరణం నమ శివాయ, మంత్రం నమ శివాయ, ధ్యానం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ.
శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఋషి గౌతముని నామమే పొంది గోదావరి ప్రవహించే శివ ఓం నమః శివాయ. ఆపై శ్రీ వేణుగోపాల స్వామివారి ముఖమండపంలో శ్రీ మనోన్మణి సమేత చంద్రశేఖర స్వామివారికి త్రిశూలానికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆగముక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు మంగళహారతులు సమర్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమేశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమేశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనం రాయ కామం దధానం బలివర్ధయానాం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమేశానమీడే. తరువాత శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి స్వర్ణాభరణాలు పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో కొలువుదీర్చారు. శైవాగమ పండితులు అర్చకులు యాగశాలలో వైదిక క్రతువులు నిర్వహించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై యాగశాలలోని కలశాలలో నింపిన పవిత్ర జలాలను తీసుకుని కలశ ఉద్వాసన జరిపి ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇతర దేవతామూర్తులకు సంప్రోక్షణ నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టం ధ్వజ అవరోహణ క్రతువును మంగళప్రదంగా నిర్వహించారు. మంగళవారం సాయంత్రం అర్చకులు శివపార్వతులకు ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. భాజా భజంత్రీల నడుమ బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ ధ్వజ అవరోహణం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం
రావణ వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీ కామాక్షి అమ్మవారిని, శ్రీ సోమస్కందమూర్తిని సకల దివ్యాభరణాలు, పుష్పమాలలతో అలంకరించారు. రావణ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తిని, పల్లకిపై శ్రీ కామాక్షి అమ్మవారిని ఆసీనులను చేసి విశేష పూజాధికాలను జరిపి హారతులు అందజేశారు. ఆపై భక్తుల శివనామ స్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రావణ వాహన సేవ రమణీయంగా సాగింది. తిరునగరి వీధులలో ఊరేగిన ఆది దంపతులకు భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. దక్షిణ కాశీగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి నుండి శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా తిరుమల నుండి పట్టు వస్త్రాలను తీసుకుని శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకున్న టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టి బాపిరెడ్డి, ఇతర అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకుని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. తరువాత శ్రీకాళహస్తీశ్వర స్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని అదనపు ఈవో వెంకయ్య చౌదరి దంపతులు దర్శించుకున్నారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని శ్రీ దక్షిణామూర్తి సన్నిధి వద్ద అదనపు ఈవోకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ పంచభూత క్షేత్రాల్లో శ్రీకాళహస్తి క్షేత్రం ఒకటని, రాహుకేతు పూజలకు ఎంతో ప్రసిద్ధి చెందిందని, గత 26 సంవత్సరాలుగా తిరుమల శ్రీవారి తరపున శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించడం సత్సంప్రదాయంగా వస్తోందని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరం కూడా తిరుమల నుంచి ఇక్కడ స్వామివారికి కళ్యాణానికి సంబంధించి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఆనవాయితీ, సాంప్రదాయంగా వస్తున్న కార్యక్రమం. ఈరోజు కూడా మనం తిరుమల నుంచి స్వామివారికి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. చాలా సాంప్రదాయబద్ధంగా మేము కూడా తీసుకొచ్చాము. అలానే ఇక్కడ కూడా టెంపుల్ కమిటీ కానీ, అలానే ఈవో గారు కానీ, చైర్మన్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ చాలా సాంప్రదాయంగా మనకి వాయిద్యాలతో పాటు వేద పారాయణంతో పాటు వాళ్ళు రిసీవ్ చేసుకొని స్వామివారికి సమర్పించడం జరిగింది. చాలా అద్భుతమైన కార్యక్రమం అని చెప్పొచ్చు. ఇదంతా కూడా సహృదమైన వాతావరణం అని చెప్పొచ్చు. ఒక టెంపుల్ నుంచి ఇంకొక టెంపుల్కి, స్వామివారి నుంచి ఇంకొక స్వామివారికి ఈ సహృదమైన వాతావరణంలో ఈ రకంగా కల్చరల్ ఎక్స్చేంజ్ కూడా జరుగుతూ ఉందని సందర్భంగా చెప్పవచ్చు. అలానే ఇక్కడికి వచ్చిన తర్వాత టెంపుల్లోకి వచ్చి చూసిన తర్వాత టెంపుల్లో కూడా చాలా మహాశివరాత్రి సందర్భంగా తెలుసుకున్నది ఏంటంటే దాదాపు 1,28,000 మందికి నిన్న దర్శనం చేపించారంటే అది చాలా గొప్ప కార్యక్రమం. ఈ టెంపుల్లో అంతమంది, ఇంత పురాతనమైన టెంపుల్, గొప్ప ఆర్కిటెక్చర్ ఉన్న టెంపుల్, ఈ కార్యక్రమం అందరూ కూడా మొత్తం వ్యవస్థ కూడా అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయి టెంపుల్ కానీ, లోకల్గా ఉండే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ వారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, అలానే టెంపుల్ కమిటీ కానీ, ఈవో గారు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారని ఇక్కడ ఒకరిద్దరిని అడిగితే చెప్పడం జరిగింది. సో ఇది ఒక రకంగా కొత్త సాంప్రదాయం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో
టెంపుల్కి వచ్చే యొక్క భక్తుల యొక్క పర్సంటేజ్ అన్ని టెంపుల్లో కూడా చాలా పెరుగుతూ ఉంది. అంటే ప్రజల్లో చాలా ఆధ్యాత్మిక భావన పెరుగుతూ ఉంది. ఆధ్యాత్మిక భావన పెరగడం వలన ఆబ్వియస్గా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా బాధ్యత పెరుగుతూ ఉంటుంది. కొత్తగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అలానే వచ్చే భక్తులకు కూడా వేరే సదుపాయాలు కూడా కల్పించవాలన్న బాధ్యత కూడా ఉండటం వలన సో దానివల్ల టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మరింతగా రీఓరియంటేషన్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సందర్భంలోనే ఈ మధ్య మేము కూడా మనకున్న బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా చెప్పడం జరిగింది. ఏ రకంగా అయితే టెక్నాలజీ ఉపయోగించి అలానే క్రౌడ్ అంటే పిలిగ్రిమ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అలానే వెయిటింగ్ అవర్స్ తక్కువ ఉండేటట్టు ఎలా చేయాలి, అలానే మనకున్న సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బెటర్ యూటిలైజేషన్ ఎలా చేస్తే ఆ భక్తుల్ని ఏ రకంగా సంతోషపరచవచ్చు అనేది ఇప్పుడే డిస్కస్ చేయడం కూడా జరిగింది. అలానే రాబోయే కాలంలో అన్ని టెంపుల్స్ కూడా ఒక్కొక్క టెంపుల్లో ఒక రకమైన బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. అవన్నీ కూడా మనం అందరం కూడా కలిసి ఒకే ప్లాట్ఫామ్ తెస్తే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్కి ఒక కొత్త ఒరవడి సృష్టించవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎస్పెషల్లీ కరోనా అయిపోయిన తర్వాత భక్తుల యొక్క అయితే ముందు ఫెస్టివల్ టైంలోనే వచ్చేవాళ్ళు. కొత్త ఇప్పుడు చూస్తే ప్రతిరోజు ఫెస్టివల్లే, ప్రతిరోజు కూడా చాలా లార్జ్ స్కేల్లో కూడా మనకి భక్తులు వస్తున్న సందర్భాలు ఉన్నవి. అలానే ఒక టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్ కనెక్టివిటీ కూడా బాగా పెరిగింది. తిరుమల టెంపుల్ వచ్చిన వాళ్ళు శ్రీకాళహస్తి వస్తారు, శ్రీకాళహస్తి వచ్చిన వాళ్ళు అక్కడ మన కాణిపాకం టెంపుల్కి వెళ్తారు. ఇలానే టెంపుల్ సర్క్యూట్ కూడా మరింతగా పెంచి అలానే ఆ రకమైన ఒక వ్యవస్థను కూడా రాబోయే కాలంలో బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని టెంపుల్ కూడా కోఆర్డినేషన్ తోటి పనిచేసి ప్రభుత్వం కూడా చాలా ముఖ్యమంత్రి గారు కూడా తరచూ చెప్తూ ఉంటారు పిలిగ్రిమ్ యొక్క సామాన్య భక్తుల యొక్క ప్రాధాన్యతే ప్రధానమైన సీఎం గారు చెప్తూ ఉండటం వల్ల అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ కూడా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎప్పటికప్పుడే సామాన్య భక్తులకి అనుగుణంగా ఇదే విధంగా కూడా దర్శనాన్ని కల్పించడం, సదుపాయాలను కల్పించడం, అలానే ప్రసాదాలను పెంచడం, అన్నదానాలను కూడా ఇప్పుడు అన్ని టెంపుల్లో కూడా తిరుమలలో కూడా అన్న ప్రసాదాలు అన్ని టెంపుల్లో కూడా పెట్టడం జరిగింది. సో రాబోయే కాలంలో టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో ఒక పెద్ద రెవల్యూషనలైజ్ కాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ టెక్నాలజీ మ్యాక్సిమంగా వాడుకొని భక్తులకు సులభతరంగా దర్శనం ఎలా చేయొచ్చు అనేది మరింతగా ముందుకు అన్ని టెంపుల్ కూడా కలిసి ముందుకెళ్తాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అందరికి కూడా ఇక్కడ ఈఓ గారికి, అలానే చైర్మన్ గారికి, అలానే ఈ ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా బ్రహ్మాండ కార్యక్రమం ఇక్కడ నిర్వర్తించారు. సో ఇదంతా కూడా రాబోయే కాలంలో మరింతగా సమృద్ధ వాతావరణంతో ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. ప్రియ హనుమంత వాహన సేవలో జగదభిరాముడు సకల సుగుణాభిరాముడు శ్రీరామచంద్రమూర్తి తేజోభరితంగా అభయ ప్రదానం చేశారు. తిరుపతిలోని సుప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మాఘమాసం అమావాస్య సందర్భంగా మంగళవారం సీతారామ లక్ష్మణులకు సహస్ర కలశాభిషేకం అనంతరం హనుమంత వాహన సేవను ఘనంగా నిర్వహించారు. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా విలసిల్లుతున్న శ్రీ కోదండ రామాలయంలో మంగళవారం ఉదయం సీతారాములకు సహస్ర కలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి నెల అమావాస్య నాడు సహస్ర కలశాభిషేకాన్ని విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలోని మహామండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి కౌతుకమూర్తులను, మరో పీఠంపై విశ్వక్సేనుల వారిని, అలాగే వేరొక పీఠంపై సీతారాముల ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. ఆపై పవిత్ర పరిమళ ద్రవ్యాలను నింపిన సహస్ర కలశాలను స్థాపన చేశారు. ఆలయ అర్చకులు పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన, సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పవిత్ర ద్రవ్యాలతో సీతారామ లక్ష్మణులకు సహస్ర కలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు.
दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम करुणानिधि राम कौसल्यानन्दन राम परम पुरुष सीतापति राम करुणानिधि राम कौसल्यानन्दन राम परम पुरुष सीतापति राम शरधि बंधन राम शरधि बंधन राम सवन रक्षक राम गुरुतर रविवंश कोदंड राम। ఇక మంగళవారం సాయంత్రం రామయ్య తండ్రికి హనుమంత వాహన సేవను నిర్వహించారు. అర్చకులు స్వామివారిని పసిడి శోభిత ఆభరణాలు పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి హనుమంత వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఆలయ మాడవీధులలో కోదండరాముని హనుమంత వాహన సేవ విశేషంగా జరిగింది. భక్తులు పరంధాముని ప్రియవాహనంపై దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఓంజల్ సేవ, పెద్ద శేష వాహన సేవలను వేడుకగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణంతో అత్యంత ఘనంగా శుభారంభం చేశారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను బంగారు తిరుచిపై పల్లకిపై సుదర్శన చక్ర తాల్వార్లను కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు, చక్ర తాల్వార్లు, గరుడ ధ్వజపటాన్ని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఆపై ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. ఆపై ఆగమ పండితులు, అర్చకులు వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించి ధ్వజస్తంభంలోని గరుడాల్వార్లకు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సుముహూర్త సమయంలో గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసి సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ ఘట్టాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, జూబ్లీ హిల్స్ టీటీడీ ఆలయ స్థానిక సలహా మండలి అధ్యక్షులు ఏవి రెడ్డి,
ఏఈఓ రమేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏవీ రెడ్డి ఎస్వీపీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. భాగ్యనగరం జూబ్లీహిల్స్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో బ్రహ్మోత్సవాలు ఈరోజు ధ్వజారోహణంతో స్టార్ట్ అయినాయి. ఇది 9 రోజులు కంటిన్యూగా రోజు వాహన సేవలు జరుగుతాయి. ఇక్కడ భక్తుల కోసం అన్ని సౌకర్యాలు, అన్నదానాలు, ప్రసాదాల వితరణ, అన్ని ఫెసిలిటీస్ అన్నీ చేశారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు అనుగ్రహం తీసుకోవాలని కోరుతున్నాం. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రాంగణంలోని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పెద్దశేష వాహన సేవ జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు సర్వశోభితంగా అలంకరించి పెద్దశేష వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో వైభవపేతంగా ఊరేగించారు. పెద్దశేష వాహనంపై ఊరేగిన స్వామి అమ్మవార్లను దర్శించుకుని జంటనగర వాసులు నీరాజనాలు సమర్పించారు. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతి జిల్లా నాగలాపురంలో కొలువైన శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో విమాన జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం మహాసంప్రోక్షణను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం ఆలయంలోని యాగశాలలో ఆచార్య ఋత్విక్వరణం, భగవత్ ప్రార్థన, పుణ్యహవాచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తికి సమీపంలో 5 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో కొలువుదీరిన తొండమాన్పురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తొండమాన్పురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ఏటా బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు బంగారు దివ్యాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఆపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి హంసవాహన సేవ జరిగింది. సుందర శోభితంగా అలంకార భూషితులైన స్వామివారిని అర్చకులు హంసవాహనంపై ఆశీనులను చేశారు. భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై భజా భజంత్రీల నడుమ ఆలయ ప్రాంగణంలో స్వామివారి హంసవాహన సేవ రమణీయంగా సాగింది. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరం జిఎన్ చెట్టి రోడ్ టీ నగర్లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 7 నుండి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం
శ్రీ పద్మావతి దేవి సన్నిధిలో పుష్పయాగ మహోత్సవం వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తెచ్చారు. అనంతరం వేద మంత్రోచ్చరణలతో అమ్మవారికి అర్చకులు వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలతో పుష్పయాగ మహోత్సవం నిర్వహించారు. పూబోణుల కొలువే పుష్పయాగము, పూబోణుల కొలువే పుష్పయాగము, పూవక పూచే నీకిటే పుష్పయాగము, పూబోణుల కొలువే పుష్పయాగము, పూవక పూచే నీకిటి పుష్పయాగము, పూబోణుల కొలువే పుష్పయాగము. కలువరే కుల వంటి ఘనమైన కన్నుల కొలతుల చూపులని పుష్పయాగము, కలువరే కుల వంటి ఘనమైన కన్నుల కొలతుల చూపులని పుష్పయాగము, తలచి తలచి నిన్ను తమ మేనుల బొడమే, తలచి తలచి నిన్ను తమ మేనుల బొడమే, పులక జుంపములని పుష్పయాగము, పూబోణుల కొలువే పుష్పయాగము, పూవక పూచే నీకిటే పుష్పయాగము, పూబోణుల కొలువే పుష్పయాగము. కరకమలములను కందువ గోపికలెల్ల పొరసి నిన్ను చూపుటే పుష్పయాగము, కరకమలములను కందువ గోపికలెల్ల పొరసి నిన్ను చూపుటే పుష్పయాగము, సరసపు మాటలే సారెనాడి తమ నవ్వు, సరసపు మాటలే సారెనాడి తమ నవ్వు, పురినీపై చల్లుటే పుష్పయాగము. తిరుపతిలోని బేరివీధిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి శ్రీ తిరుకచ్చి నంబి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో తిరుకచ్చి నంబి అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఈ ఆలయంలో బేరిశెట్టి సంఘం ఆధ్వర్యంలో అవతార మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలలో రెండో రోజైన మంగళవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారిని శ్రీ తిరుకచ్చి నంబి స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అనంతరం టీటీడీ శఠగోప రామానుజ పెద్దజీయ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయ స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పఠనం జరిపి నివేదన మహామంగళ హారతులు సమర్పించారు. చిత్తూరు నగరం గుర్రప్పనాయుడు వీధిలో గిరింపేటలో కొలువుదీరిన చల్లని తల్లి శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారికి మయాన సేవను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గత 200 సంవత్సరాలుగా ఇక్కడి అమ్మవారి ఆలయాల్లో మయాన సేవను నిర్వహిస్తున్నారు. ఏడాదిలో ఒక పర్యాయం మాత్రమే అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకరణలో భూతవాహనంపై ఉగ్ర రూపంలో కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వడమే మయాన వాహన సేవ ప్రత్యేకత. ఈ సందర్భంగా నీవా నది ఒడ్డున తీర్చిదిద్దిన భారతీ ప్రతిమ వద్దకు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చి మహాకుంభాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు జరిపి మంగళహారతులు అందజేశారు. అమ్మవారి ప్రతిమను తీర్చిదిద్దిన మట్టిని మహాప్రసాదంగా స్వీకరించి భక్తులు తరించారు. అనంతరం శాంత స్వరూపిణిగా అమ్మవారు భక్తుల నీరాజనాలు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం కమాన్ రోడ్డులోని శ్రీ రామేశ్వరాలయం ఓం నమ శివాయ స్మరణలతో మారుమోగింది. అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాలమే స్వామివారికి అభిషేక ఆరాధనలు జరిపారు. ఆపై భక్తులే స్వయంగా పరమశివుడికి బిల్వ పత్రాలతో పూజలు నిర్వహించారు. అర్చకులు నివేదనలు సమర్పించి కర్పూర హారతులు అందజేశారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో కొలువైన శ్రీ దత్తనాథ క్షేత్రంలో మృత్యుంజయ రుద్ర హోమ సహిత చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మాఘమాసం అమావాస్య నాడు ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై అగ్ని ప్రతిష్ఠ జరిపి భక్తుల సమక్షంలో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ నవగ్రహ సహిత మృత్యుంజయ రుద్ర హోమం, చండీ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి దేవస్థానంకు అనుబంధంగా వెలసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం మహాసుదర్శన యాగాన్ని నిర్వహించారు. యాగశాలలో శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను కొలువు తెచ్చి వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయం హరహర మహాదేవ నామస్మరణలతో మార్మోగింది. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి దివ్య రథోత్సవం వేడుకగా జరిగింది. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సమక్షంలో ముందుగా అర్చకులు ఉత్సవమూర్తులను ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి రథంపై కొలువు తెచ్చారు. శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర. ఆపై మిన్నంటే దైవనామ స్మరణలు, భక్తజన సందోహం, అద్భుత కళా విన్యాసాల నడుమ పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వరుని ఆలయ వీధుల్లో స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ జటిలేశ్వర స్వామివారి ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కనుల పండుగ జరిగింది. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా అర్చకులు ముందుగా గర్భాలయంలోని శ్రీ జటిలేశ్వర స్వామి మూలమూర్తికి విశేష అలంకరణతో పూజలు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో వధూవరులుగా అలంకరించిన శివపార్వతులను వేంచేపు చేసి గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని ఎంతో వేడుకగా పూర్తి చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.